హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే పాతకాలపు వంట సున్నుండలు. ఈ సున్నుండలు మన తెలుగువారి ఏంట ప్రతి శుభకార్యంలోనూ తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. సున్నుండలు చేసుకోవడం తెలియని వారంటూ ఉండరు. ఒకవేళ తెలియని వారుంటే ఈ వీడియో చూసి నేర్చుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చూపించబోయే ఈ సున్నుండలు కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయండి. ఎప్పుడు చేసే సున్నుండల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునేలా చూపిస్తాను. ఈ సున్నుండల్ని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించబోయే సున్నుండలు మరి కాస్త టేస్టీగా, కమ్మగా, మరింత హెల్తీగా ఉంటాయండి. అవి ఎలాగో ఈ వీడియోలో మీరు చూసేయండి. మంచి సువాసనతో మంచి హెల్తీగా చూస్తూనే నోరు ఊరిపోయేలా సున్నుండలు చేసి చూపిస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుని తింటూనే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సూపర్ టేస్టీ సున్నుండలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ సున్నుండలు చేయడానికి నేను కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి. కేజీ మినపగుళ్ళు కొలత ప్రకారం చూస్తే 4 గ్లాసులు వచ్చాయి. మీరు మినపగుళ్ళు అన్నా తీసుకోవచ్చు, లేదా మినపప్పు అన్నా తీసుకోవచ్చు అండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు తక్కువగా చేసుకోవాలి అని అనుకుంటే 2 గ్లాసుల మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకుని దోరగా వేయించుకోండి. దానికి తగ్గట్టుగా మీకు కొలతలు చెప్తాను. నేను చేస్తున్న క్వాంటిటీకి కూడా కొలతలు చెప్తాను. నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను అంటే కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 2-3 సార్లుగా దోరగా వేయించుకుంటాను. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ దోరగా వేయించుకుని ఒక పళ్ళల్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా దోరగా వేయించుకుని ఒక పళ్ళల్లో తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత 2 గ్లాసుల మినపప్పుకి 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పూర్తి గ్లాస్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను 4 గ్లాసుల మినపగుళ్ళతో సున్నుండలు చేస్తున్నాను కాబట్టి పూర్తి 1 గ్లాసు పెసరపప్పు త్వరగా వేయించుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. మనము మినపగుళ్ళు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఈ పెసరపప్పును కూడా కొలుచుకోవాలండి. మిగతా పదార్థాలు కూడా ఒకే గ్లాస్తో కొలుచుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం సన్నటి నూకలా బరకగా ఉండేటట్టు వేయించుకోవాలి. దీంతోపాటు 1/4 కప్పు బియ్యం కూడా వేయించుకుని వేసుకోవాలండి. బియ్యం వేయడం వల్ల మినపప్పు పంటికి అంటుకుంటూ ఉంటుంది తినేటప్పుడు. ఆ విధంగా ఉండకుండా ఉంటుంది. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను వేయించాను కానీ షూట్ చేయలేకపోయాను, అందుకని చెప్తున్నాను. ఈ మినపప్పులోనే కలిపేశాను నేను. ఈ విధంగా మిక్సీ పట్టుకుని దాన్ని జల్లించుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మినపగుళ్ళను పట్టుకున్నాను. వీటిని ఈ విధంగా పట్టుకున్న పిండిని జల్లించేసుకోవాలి. పైన వచ్చిన బరకగా వచ్చే నూకని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. ఎక్కువగా వస్తే మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా 2-3 సార్లు జల్లించుకుంటూ నూకని మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకుంటూ చివరగా వచ్చింది పక్కన పెట్టేసుకోవాలండి. మనము ఏదైనా కూరల్లోనూ వాటిలో వేపుల్లోనూ జల్లుకోవచ్చు, పిండిలో కలిపేసుకోవచ్చు. నేను ఇక కొద్దిగా మిగిలిందండి నాకు, దాన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పిండిలో కలిపేసుకున్నాను. 2 కప్పుల మినప్పప్పు తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదాము, కొద్దిగా నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించుకుని వాటిని కూడా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి. తీపి కోసం బెల్లము వేస్తున్నాను. బెల్లాన్ని తురుముకుని 2 కప్పులు వేసుకోవాలండి. ఇది తీపి సరిపోతుంది. అదే తక్కువగా తినేవాళ్ళు 1.5 కప్పు వేసుకోవచ్చు. తర్వాత ముందుగా పొడి కొట్టి పెట్టుకున్న మినపగుళ్ళ పొడి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి జార్లో బెల్లం పొడి, మిగిలిన మినపప్పు పొడి వేసుకుని మిక్సీ చేసి పళ్ళల్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా 2 సార్లు బెల్లము అలాగే మినపప్పు పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టి కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల బెల్లం బాగా కలుస్తుందండి మొత్తం పిండిలో. మిక్సీ చేసుకున్న పొళ్ళన్నీ కూడా ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఉండలు చుట్టుకోవడానికి నెయ్యి కలుపుకోవాలండి. అందుకని 1 కప్పు నెయ్యి తీసుకుని ఓవెన్లో వేడి చేస్తున్నాను. మీరు మందపాటి గిన్నెలో వేసి స్టవ్ పైన ఒక 2 నిమిషాలు వేడి చేసి
పిండిలో కలిపి సున్నుండలుగా చుట్టుకోవచ్చు. మొత్తం బాగా కలిపేశానండి పిండిని. బాదం పొడి, అలాగే బెల్లము, మినప్పప్పు పొడి అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. కావాల్సినంత మినపసున్ని ఈ విధంగా పళ్ళల్లోకి తీసుకోవాలి. తర్వాత బాగా వేడిగా ఉన్న నెయ్యి ఈ పొడిలో వేసుకోవాలి. అప్పుడు బెల్లం కరిగి మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. బాగా చల్లారక ముందే ఈ విధంగా బాగా కలిపేసుకుని ఉండలుగా చుట్టుకోవాలండి. మొత్తం పిండినంతా కూడా కొద్ది కొద్దిగా పళ్ళల్లో వేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఒకేసారి నెయ్యి వేసేసామంటే చల్లారిపోతే ఉండలు చుట్టడం కష్టం అవుతుంది. అందుకని కొద్ది కొద్దిగా నెయ్యి వేడి చేసుకుంటూ వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. ఈ విధంగా కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇలా టేస్టీగా కమ్మగా ఉండే సున్నుండల్ని మీరు కూడా ఒకసారి చేసుకుని తిని చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. చాలా బాగా నచ్చుతాయి మీకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను, వినండి. 2 గ్లాసుల మినపగుళ్ళు తీసుకుని దోరగా వేయించుకోవాలి. దానికి 1/2 గ్లాసు పెసరపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాసు జీడిపప్పు, 1/2 గ్లాసు బాదం పప్పు 2 కూడా నేతిలో దోరగా వేయించుకుని బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ 2 కప్పుల బెల్లం తీసుకోవాలండి. బాగా తీపి తక్కువగా తినేవారైతే 1.5 కప్పు బెల్లం తీసుకుని మిక్సీ జార్లో వేసి పొడితో పాటు మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తే చక్కగా బెల్లము ఈ పొడిలో కలిసిపోతుంది. దీనికి తగ్గట్టుగా 1 కప్పు నేతిని తీసుకుని వేడి చేసి ఈ పిండిలో కలుపుకుని ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, సున్నుండలు రెడీ అయిపోతాయి. కొత్త రకం టేస్ట్తో సున్నుండలు మీరు కూడా ఒకసారి చేసుకుని మీకు ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సున్నుండలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ సున్నుండల టేస్టే వేరండి. అదిరిపోయే టేస్ట్తో సూపర్గా వచ్చాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.